తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం నేతలు యత్నించారు. అటు పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచ్లు ఆందోళనకు దిగారు. హైడ్రా కూల్చివేతలపై మహిళలు నిరసన చేపట్టారు. దీంతో అసెంబ్లీ ముందు ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములని అమ్మకానికి పెట్టొద్దంటూ బీజేవైఎం నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేవైఎం నేతలని పోలీసులు అడ్డుకున్నారు. అటు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా ఆందోళనకారులు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. హెచ్సియు భూములని అమ్మకానికి పెట్టొద్దంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. 400 ఎకరాల భూముల్ని ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని బీజేపీ ఆరోపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం నేతలు యత్నించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ హెచ్సియు భూముల వేలంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క హైడ్రా కూల్చివేతలకు సంబంధించి కూడా మహిళలు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బీజేవైఎం నేతల్ని ఆందోళనకారుల్ని అరెస్ట్ చేసే పనిలో పడ్డారు. మరోపక్క బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీ ముట్టడించిన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఒక ఉద్రిక్తమైన వాతావరణం చోటు చేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి పలు సంఘాలు పిలుపునివ్వడంతో ఒక్కసారిగా పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో వారందరూ కూడా అసెంబ్లీ ముట్టడికి వచ్చినటువంటి బీజేపీ నేతలు, సర్పంచులు, అదేవిధంగా హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన దానిపై మహిళలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడికి రావడంతో ఒక్కసారిగా పోలీసులు వారందరినీ కూడా ఎక్కడికక్కడ వారందరినీ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూములని ప్రభుత్వం వేలం వేయడానికి వీల్లేదంటూ కూడా బీజేవైఎం నేతలు ఈరోజు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. అసెంబ్లీ ముట్టడికి వచ్చినటువంటి బీజేవైఎం నేతలు అటు మహిళలు కావచ్చు, మరోవైపు పురుషులు కావచ్చు, పెద్ద సంఖ్యలో అసెంబ్లీ ముట్టడికి వచ్చిన నేపథ్యంలో వారందరూ కూడా అరెస్ట్ చేశారు. మరోవైపు సర్పంచులు గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులని చెల్లించడం లేదంటూ కూడా అటు సర్పంచులు కూడా ఈరోజు పెద్ద సంఖ్యలో సర్పంచ్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఈరోజు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. వారందరినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని వివిధ పోలీస్ స్టేషన్ తరలించారు. మరోవైపు ఇటీవల కాలంలో నగరంలో నాలాలు అదేవిధంగా కుంటలు కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా వారందరూ కూడా నాలాల పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లను మొత్తం కూడా పూర్తిగా నేలమట్టం చేసింది. వాటిని వ్యతిరేకిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కొంతమంది మహిళలు కూడా వచ్చి అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. వారందరినీ కూడా పోలీసులు ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తారు. మొత్తం మీద 3 ప్రధానమైనటువంటి అంశాల మీద అటు సర్పంచ్ పెండింగ్ బిల్లులకు సంబంధించిన విషయాలు కావచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూములని వేలం వేయడానికి వీల్లేదు, ప్రభుత్వం ఆ భూమిని వెంటనే నిలుపుదల చేయాలి, వెంటనే వెనక్కి తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములకు సంబంధించిన దాంట్లో బీజేవైఎం నేతలు, మరోవైపు హైడ్రా నగరంలో కూల్చివేతలకు సంబంధించిన దాంట్లో వెంటనే హైడ్రా కమిషనర్ ఆపాలంటూ కూడా హైడ్రా విషయాన్ని పనులు మొత్తం కూడా ఆపాలంటూ కూడా మరోవైపు మహిళా సంఘాలు 3 ప్రధానమైనటువంటి అంశాల మీద ఒక్కసారిగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో మొత్తం ఒక్కసారిగా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకుంది. మొత్తం మీద భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఇక వారు అసెంబ్లీ ముట్టడికి వచ్చిన అందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లు కూడా తరలించారు. ధనలక్ష్మి, ప్రస్తుతం ఆందోళనకారులని అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో ఇంకో పక్క ఒకే సమయంలో ముగ్గురు అంటే ఇటు మాజీ సర్పంచులు, హైడ్రా బాధితులు, ఇంకో పక్క బీజేవైఎం నేతలు కూడా ఆందోళన చేస్తున్న క్రమంలో వారిని కంట్రోల్ చేసే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా వారందరూ కూడా ఒక్కసారిగా అంటే అసెంబ్లీ జరుగుతుంది, ఒక లోపల అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా బీజేవైఎం నేతల వైపు, సర్పంచ్ల వైపు, మరోవైపు మహిళల వైపు ఒక్కసారిగా రావడంతో పోలీసులు కొంత కంట్రోల్ చేయడంలో కొంత ఇబ్బంది అయితే ఖచ్చితంగా పడ్డారు. వారికి అదేవిధంగా కార్యకర్తలకు తోపులాట జరిగింది. చాలా మంది మహిళలు కూడా వచ్చారు కాబట్టి ఉమెన్ పోలీసులు ఒక్కసారిగా అందుబాటులో లేకపోవడంతో వారందరినీ కూడా కంట్రోల్ చేసేందుకు మెన్ పోలీసులు కొంత ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా ఉమెన్ పోలీసులు కూడా ఎంటర్ కావడంతో వారందరూ కూడా మహిళలందరూ కూడా
ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వారందరూ కూడా తరలించారు. ప్రస్తుతం అయితే అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా బీజేవైఎం కార్యకర్తలు, మరోవైపు సర్పంచుల సంఘ నేతలు, మరోవైపు హైటెక్ సంబంధించిన మహిళా సంఘాలు ఒక్కసారిగా రావడంతో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. వారందరూ కూడా ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ధనలక్ష్మి. థ్యాంక్ యూ సునీల్.